అక్రమ మైనింగ్ సహా వేర్వేరు కేసుల్లో రిమాండ్ ఖైదీగా నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కాసేపట్లో బెయిల్పై బయటకు రానున్నారు. వివిధ కేసుల్లో రిమాండ్లో ఉన్న ఆయనకు నిన్న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఏపీ హైకోర్టు. ఏపీ తెలంగాణను దాటి ఎక్కడికి వెళ్లకూడదంటూ ఆదేశించింది. ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5లోగా విచారణ అధికారి వద్ద హాజరు కావాలని ఆదేశించింది న్యాయస్థానం. కేసులో ట్రయల్ పూర్తయ్యే వరకు పాస్పోర్ట్ను విచారణ అధికారికి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది. అక్రమ మైనింగ్ సహా ఇతర కేసుల్లో కూడా నెల్లూరు సెంట్రల్ జైల్లో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. అయితే నిన్న ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. కాసేపట్లో బెయిల్ పైన బయటకు రానున్నారు కాకాణి. ఆయనకు నిన్న షరతులతో కూడిన బెయిల్ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది. అయితే కొన్ని కండిషన్స్ పెట్టింది. ఏపీ తెలంగాణను దాటి ఎక్కడకు వెళ్లొద్దంటూ హైకోర్టు ఆదేశించింది. అయితే ఇంకా ప్రతి ఆదివారం ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల్లోగా విచారణ అధికారి వద్ద హాజరు కావాలంటూ న్యాయస్థానం ఆదేశించింది. ఇంకా కేసులో ట్రయల్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా పాస్పోర్ట్ను విచారణ అధికారికి అప్పగించాలంటూ ఏపీ హైకోర్టు ఆదేశించింది.